ఎల్కతుర్తి మండల కేంద్రంలో సోమవారం ఉదయం నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజా ఆరోగ్యం, సృజనాత్మక కార్యక్రమాలు ప్రాధాన్యత ఇస్తూ అంబేద్కర్ సర్కిల్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజా ప్రతినిధులు, యువత, స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు, యూత్ క్లబ్ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీలం అనిల్ కుమార్ మాట్లాడుతూ యువత ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఎల్కతుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్ క్రీడాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మండల అధ్యక్షులు, ఎంపీడీఓ, విద్యుత్ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య, శేషు, ఉప సర్పంచ్, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎల్కతుర్తి గ్రామానికి చెందిన కొమురవెల్లి వెంకటేశ్వర్లు యోగా మాస్టర్గా యోగాలో పాల్గొన్న వారికి యోగా ఎలా చేయాలి అని చూపించారు. సిఐ పులి రమేష్, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఎంఈఓ చదువుల సత్యనారాయణ వారిని శాల్వాతో సన్మానించారు. సిఐ పులి రమేష్ మాట్లాడుతూ యోగా శిబిరంలో వందలాది మంది పాల్గొని ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్వాహకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు అందరికీ కూడా మా పోలీస్ శాఖ వారి తరఫున మీరు అందరం కూడా ఇప్పుడు ఒక 20 నిమిషాల సేపు మనం అందరం చూసాము. ఎంత అద్భుతంగా అనిపించిందంటే మన వెంకన్న గారు చేసినటువంటి యోగాసనాలు ఆయన వయస్సుకు అతను చేసినటువంటి యాక్టివిటీస్కు సంబంధం లేదనిపించింది. అతని వయసు అడిగితే 55 సంవత్సరాలు చెప్పాడు. కానీ 55 సంవత్సరాల వయసులో కూడా విద్యార్థులు అందరికీ కూడా మా పోలీస్ శాఖ వారి తరఫున మీరు అందరం కూడా ఇప్పుడు ఒక 20 నిమిషాల సేపు మనం అందరం చూసాము. ఎంత అద్భుతంగా అనిపించిందంటే మన వెంకన్న గారు చేసినటువంటి యోగాసనాలు ఆయన వయస్సుకు అతను చేసినటువంటి యాక్టివిటీస్కు సంబంధం లేదనిపించింది. అతని వయసు అడిగితే 55 సంవత్సరాలు చెప్పాడు. కానీ 55 సంవత్సరాల వయసులో కూడా ఆనందంగా ఫ్యామిలీతో మంచిగా సంతోషంగా గడిపితే దానివల్ల వచ్చేటువంటి మనకు తెలియకుండానే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. కాబట్టి మనం తినే అలవాట్లను కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా అలవాట్లను కూడా మార్చుకోవాలి. మనం ఒక షాప్కి వెళ్ళి ఒక డ్రెస్ కొంటేనే 10 రకాల డ్రెస్లను మనం ఇది అది అది అని చెప్పి 10 రకాల డ్రెస్లను ఒక 10 నిమిషాల సేపు ఆలోచిస్తాం. ఒక శారీ కొనాలన్నా, ఒక బ్లౌజ్ కొనాలన్నా, ఒక డ్రెస్ కొనాలన్నా ఎంతసేపు ఆలోచిస్తాం మనకు తెలుసు. అదేవిధంగా మనం తినే ఆహారం కూడా ఇది ఎంతవరకు ఆరోగ్యానికి శ్రేయస్కరం అనేది ఆలోచించుకుంటూ మన కడుపు లోపలికి పోయేది ప్రతిదీ కూడా విలువైనదిగా మనకు అమూల్యమైన ఆనందంగా ఫ్యామిలీతో మంచిగా సంతోషంగా గడిపితే దానివల్ల వచ్చేటువంటి మనకు తెలియకుండానే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. కాబట్టి మనం తినే అలవాట్లను కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా అలవాట్లను కూడా మార్చుకోవాలి. మనం ఒక షాప్కి వెళ్ళి ఒక డ్రెస్ కొంటేనే 10 రకాల డ్రెస్లను మనం ఇది అది అది అని చెప్పి 10 రకాల డ్రెస్లను ఒక 10 నిమిషాల సేపు ఆలోచిస్తాం. ఒక శారీ కొనాలన్నా, ఒక బ్లౌజ్ కొనాలన్నా, ఒక డ్రెస్ కొనాలన్నా ఎంతసేపు ఆలోచిస్తాం మనకు తెలుసు. అదేవిధంగా మనం తినే ఆహారం కూడా ఇది ఎంతవరకు ఆరోగ్యానికి శ్రేయస్కరం అనేది ఆలోచించుకుంటూ మన కడుపు లోపలికి పోయేది ప్రతిదీ కూడా విలువైనదిగా మనకు అమూల్యమైన